హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు స్టోరీ వచ్చేసి మత్స్య ద్వాదశి రోజున విష్ణువును ఎలా పూజిస్తే సకల శుభాలు కలగడం ఖాయం. మత్స్య ద్వాదశి కథ, పూజ విధానం, చేయవలసిన దాన ధర్మాలు, ఫలితాల గురించి ఈ వీడియోలో వివరిస్తానండి. తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క స్టోరీ వినాలనుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా నిర్మలంగా చేసుకొని వినండి. ఎలాంటి కష్టాలు రాకుండా విష్ణువు ఖచ్చితంగా చూసుకుంటాడు. మార్గశిర మాసంలో ప్రతిరోజు పండుగే, ప్రతి తిథి విశేషమైనదే. పరమ పవిత్రమైన మోక్షద ఏకాదశి పండుగ మరుసటి రోజే జరుపుకునే మత్స్య ద్వాదశి ఈ ఏడాది ఎప్పుడు వచ్చిందనే దాని గురించి కూడా చెప్తానండి. మత్స్య ద్వాదశి విశిష్టత ఏమిటనేది ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో చివరి వరకు ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి కూడా షేర్ చేయవచ్చు. శ్రీహరి తొలి అవతారం మత్స్య అవతారం. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మత్స్య అవతారం మొదటి అవతారం. పరమ పవిత్రమైన వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మార్గశిర శుద్ధ ద్వాదశి రోజున మత్స్య అవతారం స్వీకరించాడని వ్యాస మహర్షి రచించిన మత్స్య పురాణం ద్వారా తెలుస్తుంది. అయితే ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. అయితే ఈ సందర్భంగా మత్స్య ద్వాదశి ఎప్పుడు వచ్చింది, ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలో కూడా వివరిస్తాను. అయితే మార్గశిర శుద్ధ ద్వాదశి డిసెంబర్ 11వ తేదీన బుధవారం రాత్రి 1 గంటల నుండి డిసెంబర్ 12వ తేదీ గురువారం రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 12వ తేదీ గురువారం రోజునే మత్స్య ద్వాదశిని జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. అయితే మీరు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పూజకు శుభ సమయంగా వివరిస్తున్నాము. మత్స్య ద్వాదశి విశిష్టత గురించి, ద్వాదశి రోజున శ్రీహరి మత్స్యావతారము ధరించిన హయగ్రీవ అనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించాడని నమ్ముతారు. అయితే మత్స్య ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు ఆలయాలలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. మత్స్య ద్వాదశి పూజ విధానం ఎలా చేయాలి అంటే, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలసార స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే 4 రాగి కలశాలలోకి గంగాజలాన్ని తీసుకొని అందులో పువ్వులు, అక్షింతలు వేసి పూజ స్థలంలో ప్రతిష్ఠించాలి. ఇప్పుడు 4 కలశాలను నువ్వులతో కప్పి వాటి ముందు పసుపుతో తయారు చేసిన విష్ణు స్వరూపాన్ని తమలపాకులో ఉంచాలి. శాస్త్రోక్తంగా పూజ ఎలా చేయాలి అంటే, ఈ 4 కలశాల సముద్రానికి ప్రతీకగా చెప్తారు. ఆ తర్వాత విష్ణువు ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. తర్వాత కుంకుమ, పూలు, తులసి ఆకులు, అక్షింతలు వేస్తూ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. చక్ర పొంగలి, పులిహోర, కొబ్బరికాయ, అట్టిపండ్లు నైవేద్యంగా సమర్పించవచ్చు. అనంతరం కర్పూర నీరాంజనాలు ఇచ్చి ఓం మత్స్య రూపాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడానికి ప్రయత్నించండి. మత్స్య ద్వాదశి రోజున చెరువులలో, నదులలోని చేపలకు పిండి ముద్దలు ఆహారంగా సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వలన జాతక దోషాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని మన మత విశ్వాసంలో కూడా ఉంది. అనంతరం మత ద్వాదశి కథను కూడా వివరిస్తానండి, తప్పకుండా చూడండి. ఈ దాన ధర్మాలు శ్రేష్టం. ఎలాంటివి అంటే, మత్స్య ద్వాదశి రోజున బ్రాహ్మణులకు అన్నదానం, జలదానం, వస్త్రదానం, గోదానం చేయడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం. రానున్న మత్స్య ద్వాదశి రోజు మనం కూడా శాస్త్రంలో ఇప్పుడు చెప్పిన విధంగా పూజించడం సకల శుభాలను పొందవచ్చు. ఓం నమో నారాయణాయ నమః. ఇప్పుడు స్టోరీ చెప్తానండి, ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మత్స్య అవతారంలోని కథ ఏ విధంగా ఉంటుందంటే, వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణం ప్రకారం శ్రీహరి హయగ్రీవుడనే రాక్షసుడిని సంహరించేందుకు మత్స్య అవతారాన్ని స్వీకరించాడు. కశ్యప మహాముని
తను దంపతుల కుమారుడు హయగ్రీవుడు. రాక్షస రాజైన హయగ్రీవుడు దానవుల కంటే మానవులకు సద్గతులు కలుగుతున్నాయని, అందుకు కారణం ఏమై ఉంటుందా అని శోధించి వేదముల వలనే మానవులకు సద్గతి కలుగుతుందని గ్రహించాడట. అయితే రాక్షస జాతిని ఉద్ధరించడానికి హయగ్రీవుడు నిశ్చయించుకున్నాడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి అందించిన 4 వేదాలను మానవులకు చెందకూడదని భావించాడట. అయితే అప్పుడు వెంటనే వేదాలను అపహరించి సముద్రం అడుగునకు వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు శ్రీహరి మత్స్య అవతారము ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పజెప్పాడట. ఆ 4 వేదాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ప్రపంచానికి ధర్మాలను ఎలుగెత్తి చెప్పే పరమ పవిత్రమైన గ్రంథాలు ఇవే. శ్రీమన్నారాయణుడు మత్స్య అవతారం స్వీకరించి వేదాలను కాపాడిన మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా జరుపుకోవడం ఆనాటి నుంచి సాంప్రదాయంగా మారింది. మత్స్య ద్వాదశి రోజు ఈ మత్స్య అవతార కథను చదివినా విన్నా కష్టాలు తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. ఓం నమో నారాయణాయ నమః. తప్పకుండా ఈ యొక్క వీడియోను మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. వారికి కూడా మహావిష్ణువు అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది.